లిస్టులో కొత్త జీవో పట్ల నిరసన వ్యక్తం చేశారు. అక్రిడేషన్స్ కోసం జారీ చేసిన జీవో నంబర్ 252ను రద్దు చేయాలని టీఎస్జేయూ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ సమీకృత సముదాయ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన అనంతపురం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రాన్ని అందజేశారు. జర్నలిజాన్ని వృత్తిగా భావించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు. జర్నలిస్టుల హక్కులను రక్షణను హరించేలా తీసుకొచ్చిన 252 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు, అందరి జర్నలిస్టులకు ఒక ఉరితాడు లాంటి జీవోను ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఈ జీవో 252ను వెంటనే రద్దు చేయాలని మంచిర్యాల జిల్లాలోని జర్నలిస్టులు అందరం కలిసి సంఘటితమై ఏకకృతమైపోయి ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. కార్యక్రమానికి యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు అందరూ కూడా కదిలి వచ్చి తమ యొక్క గొంతులు విప్పడం జరిగింది. అదే యాజమాన్యాలు కానీ, ప్రభుత్వం కానీ, ఐఎన్పిఆర్ అధికారులు కానీ ఎందుకు ఆలోచించడండి? జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకు 2 కాళ్ళు ఇస్తామంటే అది ఎంతవరకు సమంజసం? పైగా అర్హతలు తీసుకొచ్చిండు. అర్హతలు తీసుకొచ్చేటప్పుడు యాజమాన్యాలు మాకు ఉద్యోగాలు ఇస్తున్నాయి, వాళ్ళు ఇచ్చినట్టు ఉద్యోగ ప్రకారం మేము జాబులు చేస్తున్నాం. మరి యాజమాన్యాలు కూడా మాకు ఏ అర్హతలు అని చెప్పడం లేదే. అంటే యాజమాన్యాలు కలిసిన సరే, ప్రభుత్వం అయినా సరే, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అయినా సరే, చివరికి మా గొంతు నొక్కే ప్రయత్నం, మా జీవితాలను ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.